ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. భగవద్గీత మొదటి అధ్యాయము 41వ పద్యము. అధర్మ బిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియాః స్త్రీషు దుష్టాసు వార్షేయ జాయతే వర్ణసంకరః. అధర్మము అభిభవాత్ ప్రబలిపోవుట, కృష్ణ శ్రీకృష్ణ, ప్రదుష్యంతి నీతి తప్పిన వారై, కులస్త్రియ కుటుంబంలోని స్త్రీలు, స్త్రీషు స్త్రీలు, దుష్టాసు దుర్నీతి పరులై, వార్షేయ పృష్టి వంశస్థుడా, జాయతే పుడతారు, వర్ణ సంకర అవాంఛిత సంతానము. దుర్గుణాలు ప్రబలిపోవటం వలన ఓ కృష్ణ, కులస్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు, మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన ఓ వృష్టి వంశస్థుడా అవాంఛిత సంతానం జన్మిస్తారు. వైదిక నాగరికత స్త్రీలకు చాలా ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించింది మరియు స్త్రీలు పవిత్రంగా ఉండటానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది. అందుకే మనుస్మృతిలో యత్ర నార్యేతు తత్ర పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, ఎక్కడైతే స్త్రీలు పవిత్రమైన పరిశుద్ధమైన నడవడికతో ఉంటారో మరియు ఆ యొక్క పవిత్రతకు వారు మిగతా సమాజంలో పూజింపబడతారో అక్కడ దేవతలు హర్షిస్తారు. కానీ స్త్రీలు నీతి బాహ్యమైన ప్రవర్తనతో ఉన్నప్పుడు బాధ్యతారహితమైన పురుషులు తమ జారత్వానికి దాన్ని అదునుగా తీసుకొనటం వలన అవాంఛిత సంతానం కలుగుతారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. భగవద్గీత మొదటి అధ్యాయము 41వ పద్యము. అధర్మ బిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియాః స్త్రీషు దుష్టాసు వార్షేయ జాయతే వర్ణసంకరః. అధర్మము అభిభవాత్ ప్రబలిపోవుట, కృష్ణ శ్రీకృష్ణ, ప్రదుష్యంతి నీతి తప్పిన వారై, కులస్త్రియ కుటుంబంలోని స్త్రీలు, స్త్రీషు స్త్రీలు, దుష్టాసు దుర్నీతి పరుల